భారమంతా కొంతమందికే సొంతమైపోయింది. వలసలతో నడిగడ్డ బ్రతుకు భాగమైపోయింది. తిరుగుబాటు చెల్లెగరలేకనే మార్పు మాయమైంది. పరిసినోడి తిరగలేకనే బానిస బతుకయ్యింది. ఇంకెన్ని నాళ్ళు ఈ అణిచివేత మనపై, ఎన్ని ఏళ్ళు ఇంకెన్ని నాళ్ళు ఈ అణిచివేత మనపై, ఎదురు తిరిగి పోరాడి నిలబడితే రాదా గెలుపై. భారమంతా కొంతమందికే సొంతమైపోయింది. వలసలతో నడిగడ్డ బ్రతుకు భాగమైపోయింది. తిరుగుబాటు చెందెగరలేకనే మార్పు. ఫస్ట్లీ మన మీడియా బ్రదర్స్ అందరికి థ్యాంక్ యూ చెప్పగానే వచ్చినందుకు. అండ్ నెక్స్ట్ మన కేటీఆర్ సార్ కానీ హరీష్ రావు సార్ కానీ మనం చెప్పగానే అంకుల్ వాళ్ళు వెళ్ళి చెప్పారంట. చెప్పిన వెంటనే ఇంకా వాళ్ళు ఫుల్ సపోర్ట్తో మాకు ఇక్కడ ఇవన్నీ సెలబ్రేషన్ చేసుకోవాలి, వీళ్ళు కూడా బయటకి రావాలనేసి మాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. మన వాళ్ళు కూడా బయటికి రావాలి. ఎందుకు రావద్దు? ఎరుకల అని చెప్తే అట్లీస్ట్ ఎవరికి తెలీదు ఎరుకలు అంటే ఏంటి, మీరు అడవులలో ఉంటారా, మీరు ఎక్కడ ఉంటారో అసలు మీకు ఉందా, అసలు ఏంటి మీరు అని అడుగుతున్నారు బయట. ఎందుకు ఎందుకు తెలీదు? మనం రాము, మనది కూడా తప్పుంది ఇక్కడ. మనం ఎందుకంటే ఒక యూనిట్ గా ఏ ప్రోగ్రామ్ అయినా ఏదైనా ఒక 100 మంది దిగాలి. మన మంది ఎందుకు తక్కువ లేరు? మనం ఓట్లు వేస్తేనే కదా వాళ్ళు గెలిచేది, మనం ఉంటేనే కదా వాళ్ళ పదవిలో ఉండేది. సో మనం కూడా బయటకు రావాలి. మాకు వచ్చే పదవులు మాకు ఇవ్వాలి అని మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే మాకు వచ్చే పదవులను కూడా మేము స్ట్రెంత్ ఎక్కువ లేరు, వీళ్ళు బయటకు రారు అని వాళ్ళే అనుకోగలుగుతున్నారు. మేమైతే మేము ఫుల్ సపోర్ట్ గా ఉంటున్నాం. మేము బయటకు రావాలని మేము అనుకుంటున్నాం. మేమేంటో మేము బయటకు తెలియాలి అని మేము అనుకుంటున్నాం. అండ్ ఆల్సో మా ఏకలవ్యుని విగ్రహం కూడా పెట్టాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇది డిమాండ్ చేయట్లేదు, ఎందుకంటే ఆయన ఒక మహాభారతంలో ఉన్నాడు, ఒక రోల్ ప్లే చేశాడు. ఆయన ఏంటి అంటే ఈ తమ్మ అనేది కట్ చేసి ఇచ్చాడు వాళ్ళ గురువుకి. అంత ఈజీ కాదు కదా, అంత మహానుభావుడు. ఆయనకి విద్య కూడా నేర్పలేరు. మీరు ఈ క్యాస్ట్ నేను ఎట్లా నేర్పుతానంటే ఆయన అక్కడెక్కడో ఉండి ఆయన నేర్చుకున్నాడు. నేర్చుకున్న తర్వాత ఈయన ఇంత ఫాస్ట్ ఉన్నాడు, అర్జును వీళ్ళందరికన్నా మరి ఎక్కువ అయిపోయాడు, మరి ఫాస్ట్ ఉన్నాడు అని చెప్పేసి నీకు తమ్ము కావాలి అనేసి ఆయన అడుగుతాడు. అడిగితే ఆయన ఏమీ ఆలోచించకుండా తమ్ కట్ చేసి వాళ్ళ గురువుకి ఇస్తాడు. సో అట్లాంటి వ్యక్తులు మా ముందు జనరేషన్ వాళ్ళకు కూడా తెలియాలి, బయట కూడా తెలియాలి, ప్రపంచానికి తెలియాలి అట్లాంటి వ్యక్తులు. సో మాకు కూడా ఉంటది కదా, మా వాళ్ళు ఏంటి మేము కూడా బయటకు రావాలి అనేసి. సో మాది కూడా విగ్రహం కట్టేయాలి. అండ్ ఆల్సో రేవంత్ రెడ్డి సార్ గారికి చెప్తున్నాను, మాకు వచ్చే జాబ్లు మాకు ఇవ్వాలి. బయట ఏమంటారు, వాళ్ళకి రిజర్వేషన్ ఉంది, వాళ్ళకి రిజర్వేషన్ తీసేయాలి అంటే మమ్మల్ని గుడ్లకి రానియరు. ప్రేమ పెళ్లిలు అంటే చంపేస్తున్నారు. ఎన్ని జరగట్లేవు, అందరం మనుషులమే కదా, మనం తయారు చేసుకునే కదా ఈ కులాలు మతాలు అనేవి. సో ఇవన్నీ మానుకోవాలి. ప్రజలకు కూడా చెప్తున్నాను, మమ్మల్ని తక్కువ చూపు చూసి చూడకూడదు. మేము కూడా మనుషులమే. ఈ కులాలు మతాలు అనేవి మనం క్రియేట్ చేసుకున్నవి. థ్యాంక్ యూ. మాకు కూడా జాబ్లు ఇవ్వాలి, మమ్మల్ని కూడా ముందుకు రానివ్వాలి, మేము కూడా పదవులు చేయాలి. మా అమ్మగారు చెప్పారు ఒక వార్డ్ మెంబర్ లేరు, ఒక పోస్ట్ లేదంటే ఎస్, యాక్చువల్లీ ఐఎమ్ ఫ్రమ్ రాజన్న సిరిసిల్ల, కేటీఆర్ సార్ కాన్స్టిట్యున్సీ అనమాట మాది గూడెం. సో మాకు కూడా ఉంటది కదా, మేము కూడా బయటకు రావాలని. ఇంత కొంత మా మమ్మీ బయటకు వచ్చింది, ఆమె ఒక 10 మందిని తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది. అంకుల్ కూడా చాలా కష్టపడుతున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మేము కూడా బయటకు రావాలి అని ఒక్కొక్కరు మన సహాయం మనం చేయాలి. మన ముందు జనరేషన్ కి మనం నేర్పాలి మనం ఏంటి అని. మనం ఇట్లానే ఉంటే ఇంకా తొక్కేస్తారు బయట వాళ్ళు. సో మనం కూడా యూనిటీగా ఉంటే ఎక్కడ ఏ ప్రోగ్రామ్ అయినా ఏదైనా ఒక 100 మంది దిగాలి, చేసుకోవాలి, ముందుకు వెళ్ళాలి. థ్యాంక్ యూ అండి. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు శివేముల డిక్లరేషన్ లో భాగంగా 500 కోట్లు ఏకలవ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రకటిస్తామని చెప్పిండు. ఇప్పటి వరకు 3 సంవత్సరాలు అయినా కానీ ఏకలవ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదు, కనీసం జీవో కూడా విడుదల చేయలేదు. దీనికి పాలకులు ఎరకల ప్రజలంతా చాలా చిన్న చూపు అని చెప్పేసి అర్థమవుతుంది. తక్షణమే ఏకలవ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి ఒక కమిటీ డైరెక్టర్లను నిర్మించాలని చెప్పేసి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు తొలి ఏకాదశి కాబట్టి మొదటిసారిగా ఏకలవ్య జయంతి జరుపుతున్నాం కాబట్టి అదేవిధంగా ట్యాంకీ బండిపై ఏకలవ్య విగ్రహం ఏర్పాటు చేసి ప్రభుత్వము తక్షణమే ప్రభుత్వ పరంగానే ఏకలవ్య జయంతి చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఎరకల నాంచారమ్మకు తెలంగాణ ప్రభుత్వం ఎరకల నాంచారమ్మ జాతర చేసింది కాబట్టి ఈ ప్రభుత్వంలో ప్రతి సంవత్సరము ₹1 కోటి ఇచ్చేసి ప్రభుత్వమే నేరుగా అధికారులతోటి చేపియాలని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి చెప్తున్నాం. సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు తెలంగాణ భవన్లో అధికారికంగా ఏకలవ్య జయంతిని నిర్వహిస్తున్నందుకు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏకలవ్య జయంతిని అధికారికంగా నిర్వహించాలని, ఏకలవ్య జయంతి రోజును సెలవు దినంగా ప్రకటించాలని చెప్పి లంబాడ హక్కుల పోరాట సమితి డిమాండ్ చేస్తూ ఉన్నది. కండెల వెంకటేశ్వర్లు. మరి ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా మరి ఆదివాసి మూల పురుషుడు, మరి భారతదేశంలోనే విలువిద్య లేని ఏకైక గురువు లేని విద్య నేర్చుకున్న ఏకైక వ్యక్తి ఏకలవ్యుడు. ఆ ఏకలవ్యుడు మహనీయుడి పుట్టినరోజు సందర్భంగా మరి ఆయనకు ప్రత్యేకంగా మరి జయంతి సందర్భంగా మరి ఈరోజు మరి టిఆర్ఎస్ భవన్లో జయంతి ఉత్సవాల సందర్భంగా కోనేటి నరసింహ గారు, దానికి మేము ప్రత్యేకంగా ఏకలవ్యుని జయంతిని జరుపుకోవాలని మేము ఈ సందర్భంగా తెలుగు ఉమ్మడి రాష్ట్రాల సందర్భంగా కోరుకుంటున్నాం. అదేవిధంగా మరి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాకముందు మరి టిఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు అని 10 లక్షల రూపాయలు ఇచ్చింది. టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని మభ్యపెట్టి మరి ఓట్లు వేయించుకోవడానికి మరి ఆదివాసి గిరిజనుల్ని, ముఖ్యంగా ఎరుకల గిరిజనుల్ని, ఎరుకల సోదరుల్ని, ఎరుకల సంఘాలని కూగబెట్టి మాట్లాడిన మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి చేవెళ్ళ డిక్లరేషన్లో, మరి చేవెళ్ళ బహిరంగ సభలో మరి వాళ్ళ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారిని పిలిపించుకొని ఆ చేవెళ్ళ మహాసభలో మరి ఆదివాసీ గిరిజనులకు మరి తర్వాత దళితులకు 12 అంశాలని జోడించి మరి అంబేద్కర్ అభయస్థాన్ని పెట్టడం జరిగింది. మరి ఆ మహనీయుని పేరు పెట్టి అంబేద్కర్ అభయస్థాన్ని మరి కించపరిచే విధంగా ఈరోజు 3 సంవత్సరాలు గద్దెనెక్కి 12 హామీలు ఇవ్వడం జరిగింది. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గిరిజనులకు ఏజెన్సీ కార్పొరేషను, మరి లంబాడి సోదరులకు సేవాలాల్ కార్పొరేషను, మరి ఎరకల సోదరులకు ఏకలవ్య కార్పొరేషను 500 కోట్ల బడ్జెట్ కేటాయించి మరి ఇస్తామంటే ఏదో మాకు ఈసారి స్వాతంత్రం వచ్చి 2 సంవత్సరాలు అయిన తర్వాత ఎరకల జాతిని బాగానే గుర్తుపెట్టుకుంది అని చెప్పి గంప గుర్తుగా ఓట్లన్నీ కాంగ్రెస్ పార్టీకి వేయడం జరిగింది. మరి అలా ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం మరి తర్వాత ముడ్డినదన్నట్టుగా ఒక్క హామీ కూడా నెరవేర్చకపోవడం దురదృష్టకరం. మరి కేసీఆర్ ప్రభుత్వంలో అయినా మరి ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వంలో అయినా కనీసం మరి 10% రిజర్వేషన్ రావడం జరిగింది మా గిరిజనులకి. తర్వాత 12% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పారు. మరి ఏదైతే ఏకలవ్య భవన్కు నిధులు కేటాయిస్తామన్నారు, ఏకలవ్య నాంచారమ్మ నిధులు కేటాయిస్తామన్నారు. మరి ప్రత్యేకంగా ఆ మల్లికార్జున ఖర్గే గారి ఆధ్వర్యంలో 12 అంశాలను జోడించి అంబేద్కర్ అభయహస్తాన్ని ప్రకటించి దళితులకి గిరిజనులకి కలిపి నిరుపేదలకి 12 లక్షల రూపాయలు ఒక కుటుంబానికి ఇస్తా అని చెప్పాడు. 12 లక్షల రూపాయలు మరి దళిత గిరిజనుల సోదరులకి తప్పనిసరిగా మేము అధికారంలోకి వచ్చిన మొదటి కేబినెట్ సమావేశం జరగంగానే మేము తీర్మానం చేస్తామని చెప్పారు. ఇప్పటికీ 3 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 2 సంవత్సరాలు ఉంది. మరి ఆ 2 సంవత్సరాల్లో కూడా ఇంతవరకు అతి లేదు గతి లేదు. కాబట్టి మరి ఏదైతే రేవంత్ రెడ్డి గారు మరి గంపగుర్తుగా దళిత గిరిజనులు ఓట్లు వేయించుకొని గద్దెనెక్కి తర్వాత ఇటు వైపు కూడా చూడట్లేదు. మరి ఎరుకల గిరిజనులకు, మరి ఆదివాసి గిరిజనులకు సోదరులకు, మరి దళిత సోదరులకు అంబేద్కర్ అభయస్థం పెట్టి మరి ఆ హస్తాన్ని నెత్తిన పెట్టినట్టుగా మమ్మల్ని చూసడం జరిగింది. దానికి మేము ఉత్తమ్ కుమార్ రెడ్డిని అయితేంది, జానారెడ్డిని అయితేంది, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అయితేంది, ఈ మంత్రులందరినీ కలిసినాం. అయ్యా మా చైర్మన్ సంగతి ఏంది, మాకు దళిత బంధు ఇచ్చారు, దాంట్లో ఒక్కటన్నా కేటాయించని గాంధీ భవన్నే మేము కొట్లాడినా కూడా నిమ్మకు నీరెత్తినట్టున్నారు. అందుకే మేము రేపు చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టినాం. చలో ఢిల్లీ కార్యక్రమంలో దళితులు గిరిజనులతోటి దళితులు ముఖ్యంగా ఎరకల పాత్ర ఉంది. రేపు జంతర్ మంత్రంలో 27వ తారీఖు నాడు జంతర్ మంత్రంలో మేము చలో ఢిల్లీ ప్రోగ్రాం చేపట్టినాం. ఆ చలో ఢిల్లీ ప్రోగ్రాం అనంతరం మేము ఎస్సీ ఎస్టీ కమిషనర్, నేషనల్ కమిషనర్ కలుస్తాం. ఆ తర్వాత మల్లికార్జున ఖర్గే గారిని కలిసి మీరు బహిరంగ సభలో చేవేలో బహిరంగ చెప్పిన ఆ మీటింగ్ లో మీరు హామీ ఇచ్చారు. మల్లికార్జున ఖర్గే గారు ముఖ్యమంత్రి చేసుకున్నాము తెలంగాణ ప్రభుత్వంలో, మీరు ఓట్లు ఎంచుకొని గద్దెనెక్కిన తర్వాత మా ముట్టింతో నీరు కాబట్టి ఇది వెంటనే మా హామీలను నిలబెట్టుకోవాలని చెప్పి మేము చలో ఢిల్లీ ప్రోగ్రాం రేపు 27వ తారీఖు నాడు జూలై 27 అంటే రేపు ఎల్లుండే మేము ఈ ప్రోగ్రామ్ ను సక్సెస్ చేయాలని ఈ సందర్భంగా మేము అందరికీ పేరున కోరుకుంటున్నాం. తెలుగు రాష్ట్రాలలో జరుపుకోవాలని మరి నిర్ణయించారు. ఆ సందర్భంగా ఈరోజు హైదరాబాద్ మహానగర పట్టణంలో మరి డబుల్ బెడ్రూమ్ ఏకలాచారమ్మ బస్తీ ఏరియాలో
ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కలిసి ఈరోజు ఏకలవ్య జయంతిని ఘనంగా జరుపుకుంటున్నాం. ఇక్కడ డబల్ బెడ్రూమ్లో మరి ఆ ఆధ్వర్యంలో మరి గంగయ్య గారు కూడా ఇక్కడ ఈ ఏకలవ్య జయంతి సందర్భంగా మరి ఇక్కడ ఉన్న కొంతమంది ముఖ్యులు మరి ఆ ఏకలవ్యుని పుట్టుపూర్వతాలకు సంబంధించి తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాం. జై ఏకలవ్య. జై ఏకలవ్య. ఈరోజు ఏకలవ్య అక్కడి జయంతి సందర్భంగా నాంచారమ్మ ఎరుపుల నాంచారమ్మ డబుల్ బెడ్రూము అలాగనే పక్క ఒట్టి ఏకలవ్య నగరు వాసులు బీసీలు ఎస్సీలు అందరూ కలిసి ఏకలవ్య జయంతి ఘనంగా జరిపిన సందర్భంలో ఈరోజు అందరూ కలిసి ఈ జయంతిని విజయంతో చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా మరి డబల్ బెడ్రూమ్ మాజీ అధ్యక్షులు భీమరాజు గారు కూడా ఏకలవ్య జయంతి సందర్భంగా మాట్లాడాల్సింది అందరికీ బీసీలకు అందరికీ కూడా ఏకలవ్య జయంతి శుభాకాంక్షలు.